హలో మామ గాయస్, ఈరోజు అందరి ఫేవరెట్ అయిన చికెన్ బిర్యానీ చేసాం మామ. 30% టేస్ట్ ఈ ఫ్రైడ్ ఆనియన్ వల్లే వస్తుంది మామ. చాలా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి మామ. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మధ్యలో మొత్తం కలుపుతూ ఉండండి మామ ఆనియన్స్ని. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఫ్లేమ్ తగ్గించండి, లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 minutes ఫ్రై చేయండి మామ. అయిపోయింది. ఇంకా టిష్యూస్ వేసేసి ప్లేట్లోకి తీసేసుకోండి. క్రిస్పీగా ఉండాలి మామ, అప్పుడే టేస్ట్. మెయిన్ పార్ట్లోకి వెళ్ళిపోదాం మామ. చికెన్ మ్యారినేషన్. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకోండి. సాల్ట్, మిర్చి పౌడర్, పసుపు, ధనియా పౌడర్, బ్లాక్ పెప్పర్, చికెన్ మసాలా, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క వేసుకోండి మామ. కొత్తిమీర, పుదీనా, మిర్చి కట్ చేసుకొని వేసేసి మామ. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. నిమ్మకాయ పిండి బాగా మిక్స్ చేయండి మామ. చాలా బాగా కలపండి. ముక్కలకి మసాలా బాగా పట్టాలి. బాగా మసాజ్ చేయండి మామ. ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ ఉంది కదా మామ, కొంచెం వేసుకోండి. బాగా మిక్స్ చేయండి మామ. తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోండి, అది కూడా వేసేసి బాగా కలపండి మామ. కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కూడా తీసుకొని వేసేయండి. ఇది కూడా బాగా కలిపాక మన మ్యారినేషన్ రెడీ మామ. ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 hours పెట్టుకోండి మామ. ముక్కకు మసాలా బాగా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. 3 cups రైస్ తీసుకోండి మామ. 4 times బాగా వాష్ చేసి మొత్తం నిండా వాటర్ పోసేయండి. ఒక 1 hour నానబెట్టాక స్టవ్ మీద పెట్టి ఇంకా ఆన్ చేయండి మామ. కొత్తిమీర, పుదీనా వేసేయండి, మిర్చి వేసేయండి, కొంచెం ఆయిల్ వేయండి మామ. తర్వాత ఒక 3 spoons సాల్ట్ వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. బిర్యానీ చేసే బాండి తీసుకోండి మామ. ఫ్రైడ్ ఆనియన్లో ఆయిల్ వేసేయండి. తర్వాత జీరా వేసేయండి, ఇలాచి, లవంగం, జాపత్రి, మరాఠీ మొగ్గ వేసేయండి మామ. అనాస్ పువ్వు వేసేయండి. బిర్యానీ ఆకులు కూడా వేసేయండి మామ. ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోండి మామ. 3 గంటలు మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకోండి మామ. ఇంకా ప్యాన్లో వేసేయండి. మొత్తం కలపండి మామ. ముక్కిరక్కుండా చూడండి. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేయండి. ఇంకా మూత పెట్టేసి ఒక 10 minutes కుక్ చేయండి మామ. కొన్ని జీడిపప్పులు వేసుకోండి మామ. కొంచెం కసూరి మెతి కూడా వేసేసుకోండి. ఆ మూత మీద చిన్న గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోండి మామ. ఈలోపు మన రైస్ కూడా కుక్ అయిపోయింది. ఆ చిన్న గిన్నెలో నెయ్యి ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది మామ. మొత్తం బాగా కలుపుకోండి మెల్లగా. ముక్క మాత్రం అస్సలు ఎరగొద్దు మామ, మెల్లగా కలుపుకోండి. నెయ్యి గిన్నెలో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి మామ. మనం ఫుడ్ కలర్స్ వాడాం కదా, సో ఇది న్యాచురల్ కలర్గా పనికొస్తుంది. ముక్క ఒక 30% ఉడికాక రైస్ కూడా 50% ఉడికింది మామ. అది ఇంకా లేయర్గా వేసుకోండి. ఫస్ట్ లేయర్ అయిపోయాక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీరను మింట్ వేసుకోండి మామ. తర్వాత పసుపు వేస్తున్న గీ ఉంది కదా, అది కూడా కొంచెం వేసుకోండి. తర్వాత ఇంకొక లేయర్ వేసేయండి మామ. ఇలా లేయర్గా వేస్తే బాగా కుక్ అవుతుంది మామ. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. మళ్ళీ సెకండ్ లేయర్ ఫ్రైడ్ ఆనియన్ వేసేయండి. థర్డ్ లేయర్ కూడా వేసేయండి మామ. ఇంకా ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని కొత్తిమీరను మింట్ వేసుకోండి మామ. తర్వాత గీలో వేసిన పసుపు ఉంది కదా, అది కూడా వేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి మామ. ఇంకా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసి మూత పెట్టుకొని దాని మీద బరువు పెట్టుకోండి మామ, ఆవిరి బయటకు వెళ్ళకుండా. ఒక 15 minutes హై ఫ్లేమ్లో పెట్టండి. ఇంకొక 20 minutes లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఒక 20 minutes రెస్ట్ చేయండి మామ. తర్వాత ఓపెన్ చేయండి. బిర్యానీ రెడీ మామ. చూడండి ఎలా ఉందో. మెల్లగా తీయండి మామ. రైస్ అయితే ఏమీ ఎరగదు. కింద నుంచి తీసేటప్పుడు ముక్కలు విరగకుండా చూసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది మామ, ట్రై చేయండి. ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి మామ. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో.
ఇంకా ప్లేట్లోకి తీసుకొని సైడ్కి కొంచెం ఆనియన్ అండ్ లెమన్ పెట్టుకొని కొమ్మేయడమే మామ. మీరు ఒక్కరు చూస్తే సరిపోదు మామ, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మామ.